నాకు ఒక మిత్రుడు చెప్పాడు ఉస్మానియాకి వస్తూ ఉంటే, అన్న నీ స్టోరీని కొంచెం క్రిస్ప్ చేసి చెప్పన్నా, ఇక్కడ చాలా బాగుంటుంది, మనోళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని. నా ఊహ తెలియని టైంలో, ఉద్యమాలు నడుస్తున్న టైంలో, తెలంగాణ ఆంధ్ర అనే వివక్షలు నడుస్తున్న టైంలో నేను సినిమాల్లో మీరు విన్న పాటలన్నీ రాశాను, కంపోజ్ చేశాను. కొన్ని పాటలు నేనే కంపోజ్ చేసిన, అన్అఫీషియల్గా రైటర్గా ఉండేది. కరెక్ట్గా ఇక మంచిగా మన బండి పట్టాలు ఎక్కుతుందిరా, రహదారి ఎక్కుతుందిరా, మనం ఇండస్ట్రీలో మంచిగా కొట్టేస్తాంరా అన్న టైంలో వచ్చినాయి ఉద్యమాలు. ఇక మనం ఎవరో మాట మాట్లాడితే నువ్వు అంటాం, మనకు మీరు రాదు, అండి రాదు, చూడగానే గుర్తుపట్టేస్తారు. అలాంటి టైంలో ఏమైందో తెలియదు, ఇది కారణం అని చెప్పలేను. చాలా గ్యాప్ వచ్చేసింది, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేరు, మనకు ఆఫర్సే లేవు. తెలంగాణ వాళ్ళం కదా, పక్క నల్లగొండ మేలదప్పులపల్లి గ్రామం నుంచి వచ్చిన పట్టుదల. నాకెవరో సినిమా తీసి నాకెవరో బ్రేక్ ఇచ్చేది ఏందబ్బా, నేనే సినిమా తీసుకుంటా అని చెప్పి రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేని స్టేజ్లో 1.5 కోటి పెట్టి 2014లో సినిమా తీసిన నేను సొంతంగా. మా తమ్ముడిని హీరోగా పెట్టిన నేను. చాలామంది మిత్రులందరూ అప్పుడు కూడా బిజినెస్లు పేరున్న వాళ్ళని పెట్టి సినిమాలు తీస్తే మనకు డబ్బులు వస్తాయి ఇవన్నీ చూడకుండా ప్రతి వాళ్ళని ఎవరు నాలాగా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరిని పెట్టుకుని తీసినాం. అప్పుడే తెలంగాణ వచ్చింది, సినిమా రిలీజ్ చేసినాం. ఆ సినిమాలో బతుకమ్మ కల్చర్లు పెట్టినాం, బోనాలు కల్చర్లు పెట్టినాం, మన తెలంగాణ సంస్కృతి అంతా పెట్టినాం. ఎవరు పట్టించుకోలేదు. అసలు వాళ్ళకే అర్థం అవ్వట్లేదు ఇక్కడ సినిమాల పరిస్థితి ఏంటి, మనం ఇక్కడ ఉండాలా ఎడిపోవాలని. ఇక్కడ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, తెలంగాణ వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాదు సినిమాల గురించి. అనుకోండి, డబ్బులు ఉంటే ఏడ భూములు కొందాం, ఏడ రియల్ ఎస్టేట్ చేద్దామంటారు. కానీ మాలాంటి వాళ్ళని మేమందరం ఇక్కడ కొట్లాడుతున్నాం కదా సినిమాలు తీద్దామని, మన వాళ్ళకి ఎవరికి ఇంకా ఇప్పుడు ఏదో 2-3 వస్తుంది అంతే. ఆ తర్వాత తెలంగాణ వచ్చి అందరూ ఊరేగుతా అంటే మేము సినిమా